ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న సమ్మె చేయనున్నారు. సమ్మె ప్రాధాన్యతను వివరిస్తూ ధర్నా నిర్వహించారు. మే 20న జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ పిలుపునిచ్చారు. కార్మికులకు సకాలంలో పూర్తి వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. నిర్వాసితుల త్యాగాన్ని అపహాస్యం చేసే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తోంది అన్నారు. కాంట్రాక్టు కార్మికులను అప్రజాస్వామికంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు యాజమాన్యం అనుసరిస్తే సమ్మతో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దాన్ని అమలు చేస్తూ యాజమాన్యానికి పూర్తి హక్కులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు రాజ్యాంగాన్ని దొంగలో దొక్కుతా ఉన్నారు, స్టాండింగ్ ఆర్డర్స్ దొంగలో దొక్కుతా ఉన్నారు, ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్లన్నింటినీ దొంగలో దొక్కుతా ఉన్నారు. అంతేకాదు ఈ రోజు పలు ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకునేదానికి అవకాశం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లు కూడా దొంగలో దొక్కి ఈ రోజు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి ఈ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వాలకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు ఎలా వదిలేస్తే రేపు ఇంకా కూడా నల్లేరు మీద బండిలాగా మన మీద తోలడానికి అవకాశాలనే ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకుని కార్మిక సోదరులారా, ఈ రోజు కార్మికులకి 11 మందికి శోకాది నోటీసులు, 4గురికి ఏమో సస్పెన్షన్లు చేసి ఈ రోజు కార్మికులు భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితి నుండి మనం బయటపడాలంటే మన ఉద్యమాల ద్వారానే, మనం దీన్ని ఎదుర్కోవడం ద్వారానే మనం వాటిని నిలబెట్టుకోగలం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. జనజీవన సమితిలో భాగంగానే మనం కూడా జీవిస్తా ఉన్నాం. కోట్లాది మంది శ్రామిక ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఎన్నో పోరాటాలతో 32 మంది బలిదానంతో 16,000 మంది నిర్వాసితులయ్యి మనం విశాఖ ఉక్కును తెచ్చుకుంటే నిన్నగాక మొన్న వచ్చి మీరు విశాఖ ఉక్కులోని పోరాటాలని నాయకుల్ని ఉద్యోగుల్ని ఆహ్వానం చేస్తారా? చూద్దాం, అది చూద్దాం. ఎన్నాళ్ళు ప్రజల సహకారంతో 1600 రోజులు ఉద్యమం నడిపి ఆ ప్యాకేజ్తో పూర్తి ఉత్పత్తి వైపు లాభాల వైపు పోతా ఉన్నాం. మార్చి నెలలో 18 కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ వచ్చింది. ఏప్రిల్ నెలలో 72 కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ వచ్చింది. ఈ నెలలో కూడా క్యాష్ ప్రాఫిట్ వైపు పోతా ఉన్నాం. నీకేం పోయే కాలం సమంగా జీతాలు చెల్లించడం కోసం, హెచ్ఆర్ ఇవ్వడం కోసం, కన్సల్ట్ తగ్గించడం కోసం ఉన్న మానవ వనరులందరినీ వాడి వారి సహకారంతో 3వ బ్లాస్ట్ స్టార్ట్ చేసి 100% ప్రొడక్షన్ తీయడం ద్వారా ఈ విశాఖ ఉక్కు 40,000 కోట్ల టర్న్ ఓవర్ తీసుకుని ముందుకు పోయేందుకు అవకాశం ఉన్నది. నాయకులందరూ కూడా రేపు 20వ తారీఖున దేశవ్యాప్తంగా నమ్మించిన పిలుపు మేరకు మనం ఇక్కడ కార్యాచరణ రూపొందించాం. అక్కడ వాళ్ళు ఇతర అయినా సరే ఇక్కడ లోకల్గా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మన సోదరులు మనతో పాటు పనిచేసే సోదరులు కాంట్రాక్టు కార్మికులుండే తొలగించి మీకు తెలిసిందే. వారికి మద్దతుగా అలాగే మనకి ఏవైతే ఉన్నాయో లోకల్ ఇష్యూస్, హెచ్ఆర్ఏ కానివ్వండి, లేదా కరెంటు బిల్లుల పెంపు కానివ్వండి, లేదా జీతాలు పెండింగ్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మనం ఖచ్చితంగా 20వ తారీఖున సభ చేసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే గత 3 రోజులు బట్టి కూడా కార్యాచరణ చెప్తున్నాం. రేపు కూడా అన్ని కాలనీలో కూడా మీటింగ్ పెట్టాం. 19వ తారీఖున ఇక్కడ పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్ కూడా మీటింగ్ పెట్టాం.